బ్రతుకుతున్న చోట కానీ సంఘంలో కానీ భక్తిగా బ్రతికే వాళ్ళు ఉంటారు, భక్తిహీనంగా బ్రతికే వాళ్ళు ఉంటారు, రెబలుగా బ్రతికే వాళ్ళు ఉంటారు, అనుకువగా బ్రతికే వాళ్ళు ఉంటారు. ఎవరిని మనం మాదిరిగా పెట్టుకుందాం? నేను చోట ఉండేటప్పుడు ఇద్దరు సేవకులు నాకు బాగా తెలుసు. ఒక ఆయన మంచి ఎత్తు ఉంటాడు, మంచి ఎత్తు, 6 అడుగులు ఎత్తు. ఇంకొక ఆయన కాస్త తక్కువ ఎత్తుంటాడు. ఈయన ఇంజనీరింగ్ చదివాడు. ఇంజనీరింగ్ చదివి మంచి చదువు చదివి సేవకు వచ్చాడు. ఇంకొక ఆయన మాత్రం డబ్బులో పుట్టి పెరిగిన ఆయన సేవకు వచ్చాడు. ఓ పెద్ద సేవకుడు, ఆయన పేరు నేను చెప్పలేను కానీ పెద్ద సేవకుడు. వాళ్ళని పిలిస్తే ఎత్తుగా ఉండే ఆయన ఉంటాడు కదా, పిలిస్తే వెళ్ళి ఏమన్నా ఏంటి పిలిచారంట అని. ఆయన అంటే ప్రపంచం అంతా గడగడలాడిద్ది ఆ పెద్ద సేవకుడు అంటే. పిలిస్తే ఈ కుర్రోడు ఏమన్నా పిలిచారు, ఏంటి ఎందుకు పిలిచారు అట్లనేవాడు. ఈ ఇంజనీరింగ్ చదివిన ఆయన ఉన్నాడు చూసారా, పెద్ద ఆయన పిలిస్తే చేతులు కట్టుకొని అన్నా పిలిచారంటన్నా, అన్నా ఏంటన్నా పని. అసలు ఎంత దీనుడిగా ఉండేవాడు అంటే అంత దీనుడిగా ఉండేవాడు. దినాలు అట్లా గడుస్తున్నాయి. ఈ పెద్ద సేవకుడు ఏదన్నా పని చెప్పాలంటే రెండో ఆయనకి పని చెప్పేవాడు కానీ మొదట ఆయనకి పని చెప్పేవాడు కాదు. ఎందుకు చెప్పండి? భయపడా, నిజమే భయపడే. మరి ఆ పెంట మీద రాయేస్తే ముఖం మీద చింది పడిద్ది. మరి వాడు ఒక్క మాట ఏండో ఏమన్నా అంటే పరువు పోద్దా అనవసరంగా, ఎందుకు పరువు పోగొట్టుకోవటం అని చెప్పి మొదటోడికి అసలు ఏ పని చెప్పేవాడు కాదు. ఏ పని ఉన్నా కానీ రెండో ఆయనకి అప్పగించేవాడు. ఇది చూస్తే కొంతమంది యవన బిడ్డలు ఏమనుకునేవాళ్ళు తెలుసా, ఓహో మనం కూడా ఇట్లా రెబల్గా మాట్లాడితే మనకి ఏ పని చెప్పరు అన్నట్టు, ఇట్లా భయపడతా గడగడ వణుకుతూ ఉంటే అన్ని పనులు మనకు చెప్తారు అన్నట్టు అని చెప్పి కొంతమంది దరిద్రం ఏం చేశారో తెలుసా, మొదటోడిని రోల్ మోడల్గా తీసుకున్నారు. విన్నారా? ఇంకొంతమంది ఏం చేశారు, ఆ పెద్ద సేవకుడు అంటే ఎంత వినయం, ఎంత భయం, ఎంత భక్తి, ఇదిగో ఈ అన్నలాగా ఉండాలరా అని ఈయనందరూ రోల్ మోడల్ కొంతమంది తీసుకునేవాడు. కొంతమంది అటు వెళ్ళారు, కొంతమంది ఇటు వెళ్ళారు. అద్భుతం చెప్పమంటారా? రెండో ఆయన్ని ఎవరెవరైతే రోల్ మోడల్గా తీసుకున్నారో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బలమైన పనిముట్లుగా దేవుని చేతులు వాళ్ళు వాడబడుతున్నారు. ఆ మినిస్ట్రీ పేరు నేను చెప్పలేను. దైవజనమా, రెండో ఆయన్ని అనుకువను, మర్యాదను, భక్తిని ఇవి కలిగిన ఆ ఇంజనీరింగ్ చదివిన సేవకుని ఎవరైతే రోల్ మోడల్గా తీసుకున్నారో వాళ్ళు అద్భుతమైన సేవకులయ్యారు. మొదట ఆయన ఉన్నాడు చూసారా, ఏనా పిలిచారో ఏంటి పిలిచారో, తిరుగుబాటుగా మాట్లాడేవాడు. అసలు ముఖంలో మర్యాద కానీ అణుకు కానీ ఎంత కూడా కనపడేది కాదు. నేను చెప్పలేను. అకాలమైన మరణాన్ని పొందుకున్నాడండి. అకాల సేవకుల జీవితంలో ఇలా జరిగిద్దా అని ఆశ్చర్యపోయేటట్లుగా వివరాలు నేను చెప్పలే. అసలు అంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఈరోజు ఆ సేవకుడు లేడు. దైవజనమా, తిమోతి ఎవరిని మాదిరిగా తీసుకున్నాడు చెప్పాలి. హిజ్కియా రాజు ఎవరిని మాదిరిగా తీసుకున్నాడు? పౌలు గారినా? నాయన అప్పుడు పౌలు గారు ఎక్కడున్నాడమ్మా? అది ఎవరిని? దావీదుని. యోషియా రాజు ఎవరిని మాదిరిగా తీసుకున్నాడు? నీ జీవితంలో కూడా భక్తి కలిగిన వాళ్ళు నీ కళ్ళ ముందు పెట్టుకొని, దేవా ఆ అక్కలాగా నేను బ్రతకాలయ్యా, ఈ అన్నలాగా నేను బ్రతకాలయ్యా, అలాంటి జీవితం నాకు దయచేయవని మాదిరిగా ప్రవర్తించే వారిని నువ్వు మాదిరిగా పెట్టుకొని బ్రతుకుదువుగాక. అలా